హలో అండి. దిస్ ఈజ్ జోహరి. ఈరోజు మా స్కూల్లో 75th కాన్స్టిట్యూషన్ డే చాలా గ్రాండ్ మేనర్‌లో సెలబ్రేట్ చేసుకున్నాం. అసలెందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ కాన్స్టిట్యూషన్ డే అంటే, ఆగస్ట్ 15, 1947లో మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా! ఇలా స్వాతంత్రం పొందిన ప్రతి ఒక్క స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం అంటూ ఉండాలి. ప్రతి రాజ్యానికి, దేశానికి, ప్రజలకి అందరికీ కూడా ఈ రాజ్యాంగం అనేది ఒక కరదీపిక వంటిది. మరి అందుకోసమే మన భారత ప్రథమ రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 రోజున రూపొందించారు. ఇది 1950 నవంబర్ 26 రోజున అమల్లోకి రావడం జరిగింది. అందువల్లనే మనము ఈ రోజున కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక మా స్కూల్లో సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళైన రమేష్ సార్ గారు, నాగేంద్రబాబు సార్ గారు, కుసుమ మేడం గారు ముగ్గురు కలిసి ఎంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినారో చూసేద్దామా? శాస్త్ర ఉపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం మొట్టమొదట పూజతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్విజ్ జరుగుతుంది. వాత్సల్యలాలనతో అమ్మలాగా చేరదీసి, భవిష్యత్తు పాఠాలతో నాన్నలాగా చేరదీస్తూ, అజ్ఞానం రూపుమాపే ఆత్మబంధువులా చదువులమ్మ ఈ రూపంలో మనకై వచ్చనుగా. మనపై తను వేసిన దీక్ష మన బతుకుకు శ్రీరామ రక్ష. విడుమా విద్యార్థి లోకం ఎలా వచ్చే మనకు వివేకం, గురువే మన పెళ్లిది నేసం, బడి గుడిలో బంగారు దైవం. ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో రాజ్యాంగంపై క్విజ్ పోటీలు నిర్వహించడానికి క్విజ్ మాస్టర్గా మన పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నాగేంద్రబాబు సార్ గారిని, సహాయకులుగా కుసుమా మేడం గారిని, స్కోరర్గా వేణుగోపాల్ సార్ గారిని తమ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. All of you keep silent. ప్రతి కార్యక్రమం ముందు చెప్పేదే, మనకి ఏ కార్యక్రమం అయినా సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనకి డిసిప్లిన్ ఉండాలి. కొంచెం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కనీసం కొంత కాన్సన్ట్రేషన్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ మీరు కూడా వినండి. మీ క్లాస్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. అది కూడా ఒక డిసిప్లిన్గా, అరవడం ఇటువంటి కాకుండా చెప్పటంతో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. 4 గ్రూప్స్ ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ ఆడియన్స్గా మీరు ఆన్సర్ చేసే ఛాన్స్ కూడా మీకు రావచ్చు. ఓకేనా? సైలెంట్గా ఉంటారా? ముఖ్యంగా లోయర్ క్లాస్ 3rd, 4th, 5th. సో ఫస్ట్ ఒక గ్రూప్కి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వితిన్ 12 secondsలో ఆన్సర్ చేయాలి. రిమైనింగ్ గ్రూప్స్కి అంత టైం ఇవ్వకూడదు. వితిన్ 5 secondsలోనే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ చెప్పినారా? చాయిస్ ఈజ్ యువర్స్. సెలెక్ట్ 24లో 1. 32లో ఏదైనా ఒక నెంబర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7. Who was the first president of India? Who was the first president of India? 8, 9, 10, 11, 12. Okay, over. Chance goes to B. బాబు రాజేంద్ర ప్రసాద్. Okay, Babu Rajendra Prasad is third answer. First to B, 1 point. So chance goes to B. Question number 8. Okay.
Question number 8. What is the term duration for a member of Rajya Sabha? What is the term duration of Rajya Sabha? Rajya Sabha సభ్యుల పదవీ కాలం ఎంత? రాజ్య సభ సభ్యుల పదవీ కాలం ఎంత? Wrong answer. Chance goes to C. 6 years is correct answer. Rajya Sabha members పదవీ కాలము 6 years. Point goes to C. Now chance goes to C group. Okay. So C group question number 18 आप చేశారు. So 18. So in which year did the Union government declare November 26 as a constitutional day? ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ డే జరుపుకోవాలని నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డేగా జరపాలని డిసైడ్ చేశారు? ఏ సంవత్సరం నుంచి మనం జరుపుతున్నాం కాన్స్టిట్యూషనల్ డే? సో రాంగ్ ఆన్సర్. ఛాన్స్ గోస్ టు డి గ్రూప్. 1949. రాంగ్ ఆన్సర్. ఛాన్స్ గోస్ టు ఏ. 2015. 2015 is correct answer. సో 2015లో భారత ప్రభుత్వం నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేయాలని డిసైడ్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్. పాయింట్ గోస్ టు ఏ. నెక్స్ట్ ఛాన్స్ గోస్ టు డి గ్రూప్. క్వశ్చన్ నెంబర్ 15. How many fundamental rights are guaranteed by the Indian Constitution? 6 fundamental rights. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకి? 6 ఫండమెంటల్. సో ఆన్సర్ ఈస్ కరెక్ట్. 2 points. నెక్స్ట్ ఛాన్స్ గోస్ టు ఏ. Question number 5. How many schedules are contained in the Constitution of India? How many schedules present? How many schedules? 8 schedules is wrong answer. Chance goes to B. How many schedules are contained in Indian Constitution? Only 5 seconds. 12 schedules is correct answer. Point goes to B. So my constitution was 4 schedules in my present. Next. Chance goes to B. 26. Question number 26. So question number 26. Who is our present Union Finance Minister? Who is our present Union Kendra Prabhutva Ardhika Shakha Mantri evaru? Nirmala Sitaraman. Nirmala Sitaraman is correct answer. Point goes to B. Now chance goes to C. Question number 32. సో రిమైనింగ్ అదే మీకు చెప్పింది. కనీసం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కొంత నాలెడ్జ్ మనం నేర్చుకోగలిగాం. గర్ల్స్ గంగోత్రి ఇక్కడ అరస్తానే ఉన్నా, నువ్వు మాట్లాడుతున్నావు. క్వశ్చన్ అడిగారు వీళ్ళకి మాత్రమే కాదు మీకు కూడా. క్వశ్చన్ నెంబర్ 32. సో హూ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? సో రాంగ్ ఆన్సర్. ఛాన్స్ గోస్ టు డి. Wrong answer. So chance goes to A. Only 5 seconds ఉంటుందని చెప్పాం. Chance goes to wrong answer. Chance goes to B. Okay. So who is the guardian of the Constitution? ఓపెన్ టు ఆల్. Okay, chance goes to audience. భారత రాజ్యాంగాన్ని రక్షణకర్తగా ఏ సంస్థని మనం పిలుస్తాము? మనుషులు కాదు. ఆడియన్స్
ఆడియన్స్ కూడా ఎక్కువ చెప్తే వాళ్ళకి కూడా ప్రైజ్ ఉంటుంది. అది కూడా చెప్పండి. ఆడియన్స్ సో మాస్టర్ క్విజ్ మాస్టర్ ఆన్సర్ మనం చూద్దాం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లో రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలని చెల్లదు అని చెప్పే అధికారము సుప్రీంకోర్టుకు ఉంటుంది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి కథగా మన సుప్రీంకోర్టుని భావిస్తాం. నెక్స్ట్ ఎవరైనా ఛాన్స్ గోస్ టు డి. క్వశ్చన్ నెంబర్ 12. So question number 12. So what is the term of office for the President of India? భారత రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? భారత రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? 5 years. Okay, 5 years is correct answer. Point goes to D. ఇంతతో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ఏ గ్రూప్ 1 మార్క్తో ఉన్నారు, 1 పాయింట్. బి గ్రూప్ 4 పాయింట్. సి గ్రూప్ 1 పాయింట్. డి గ్రూప్ 4 పాయింట్స్. ఫస్ట్ ఏ గ్రూప్? ఏ గ్రూప్? క్వశ్చన్ నెంబర్ 9. Who was the drafting committee chairman? Who was the drafting committee chairman? Dr. B.R. Ambedkar, drafting committee chairman is correct answer. 2 points to A group. Chance goes to B. 3 sir. Question number 3. So what is the minimum voting age in India? What is the minimum voting age in India? 18 years. Point goes to B. 2 points. B 2 points. వాళ్ళ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. Lucky question అది. Now chance goes to C. Question number 1. Question number 1. When was the Indian Constitution came into force? When was Indian Constitution came into force? 26 January 1950 is correct answer. 2 points goes to C. Next chance goes to D. Question number 25. Yes, question number 25. Who is our present Union Home Minister? అందుకే న్యూస్ చూడాలి, 7, న్యూస్ పేపర్ చదవాలి. 8, 9, 10, 9, 10, 11, 11. 12. Okay, chance goes to A. Who is our president Home Minister? 1, 2, 3, 4, 3. 5. Okay, chance goes to B. Pass. Chance goes to C. Chance goes to C. Okay, audience, anybody? Who is our present Home Minister? Central Home Minister. Who is our Central Home Minister? Okay. మళ్ళీ రాలే. Mali సార్ చెప్తారండి. సార్ అమిత్ షా. సార్ సో ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి సార్. ఆన్సర్. ఆన్సర్ అమిత్ షా. అమిత్ షా. Question number 28. So who is head of the nation of India? Who is head of the nation of India? భారతదేశ అధ్యక్షుడు ఎవరిని భారతదేశ అధ్యక్షుడిగా మనం పిలుస్తాం? Who is the head of the nation of India? So when did the Constituent Assembly of India meet first? The month, year, date 3 చెప్పాల్సి ఉంటుంది. So when did the Constituent Assembly of India meet first? 7, 8, 9, 10, 11, 19. Wrong answer. Chance goes to D. 3, 4, 19.
So wrong answer. Chance goes to A. Chance goes to wrong answer. Chance goes to B. July 1946, sir. మొదటి సమావేశం జరిగినటువంటిది. సో రాంగ్ ఆన్సర్. సో ఎనిబడి ఆడియన్స్ Sir, 1950, sir. Yeah, pass. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ ఎనిబడి ఫస్ట్ మీటింగ్ రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ మొదటిసారి సమావేశం జరిగింది డిసెంబర్ 9th 1946. జూలైలో ఎలక్షన్ జరుగుతుంది 1946. డిసెంబర్ 9th మొదటి సమావేశము జరగడం జరుగుతుంది. సో పాయింట్ వాస్ టు మిస్ మాస్టర్. సో హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ప్రెసెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? సో రాంగ్ ఆన్సర్. ఛాన్స్ గోస్ టు ఏ. ప్రెసెంట్ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అయిపోయింది. 5 seconds. 5, 6, 491. Wrong answer. Chance goes to B. 448. So 448 is right answer. So point goes to B. Point goes to B. So 2 rounds. 2 rounds అయిపోయాయి. సో ఓవరాల్ గా రెండు గ్రూపులు మనం కలుపుకుంటే సో ఏ గ్రూప్ 6 points, బి గ్రూప్ 7 points, సి గ్రూప్ 3 points, డి గ్రూప్ 4 points. ఇది లాస్ట్ రౌండ్. దీంట్లో కూడా యాజ్ యూజువల్ 2 questions వస్తాయి ఒక్కొక్క గ్రూప్ కి. ఓకే ఓకే గుడ్. టైం అయిపోతుంది. బాగా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ బాగా ఆన్సర్ చేశారు. 10th క్లాస్ వాళ్ళు ఎవరు నిలబడలేదు. ఫస్ట్ ఫేజ్ లో డి గ్రూప్ బి గ్రూప్ లీడింగ్ లో ఉండింది. కానీ సెకండ్ గ్రూప్ వచ్చేసరికి ఏ గ్రూప్ బి గ్రూప్ లీడింగ్ లోకి వచ్చింది. కాబట్టి మీ అదృష్టాలు ఎలా ఉన్నాయో, మీ జ్ఞానం ఎలా మీరు వినియోగించుకుంటారో చక్కగా వెంటనే ఆన్సర్స్ చేయాలి. జాగ్రత్తగా అందరూ బి యాక్టివ్. చలిగా ఉందని గుర్రాలు చల్లబడుతుందండి. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేద్దాం. చూద్దాం, తారుమారు కావచ్చు, రిజల్ట్స్ తారుమారు కావచ్చు లాస్ట్ మినిట్ లో. బి రెడీ, బి యాక్టివ్. ఓకేనా? And be positive. రెడీ? ఏ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? గుడ్. చూద్దాం ఎవరు వస్తారో. సో when did Constituent Assembly adopt a national flag? జాతీయ జెండాని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? మన నేషనల్ ఫ్లాగ్ ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? అది ఆమోదించిన తర్వాత మనకి సో ట్రై కలర్ ఫ్లాగ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో డేట్, మంత్ అండ్ ఇయర్. ఓకే, ఛాన్స్ గోస్ టు బి. ఛాన్స్ గోస్ టు ఏ. Wrong answer. Chance goes to D. So wrong answer. Audience. So who was the president of Constituent Assembly? రాజ్యాంగ పరిషత్ ప్రెసిడెంట్ గా ఎవరున్నారు? రాజ్యాంగ పరిషత్ ప్రెసిడెంట్ గా ఎవరున్నారు? బాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ is correct answer. Point goes to B. Point goes to me. Okay, now chance goes to A. Question number 2. Question number 2. So which article says untouchability is abolished? Which article says untouchability is abolished? అంటరానితనాన్ని నిషేధించినటువంటి భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ ఏది? Article number 17 is correct answer. 17. Article number 17 is correct answer. Point goes to A. Point goes to A. So now 50% round, third round అయిపోయింది. Now, so what does Article 21 of the Indian Constitution guarantee? భారత రాజ్యాంగంలో 21వ అధికరణం దేని గురించి చెప్తుంది?
Right to equality, wrong answer. Chance goes to Right to against exploitation. Right to against exploitation. Wrong answer. Chance goes to Right to freedom. right to freedom, also wrong answer. Chance goes to audience. Sir, right to life, sir. Right to life. జీవించే హక్కు. Article number 21. Expert. Chance goes to 6. Okay. Question number 4. So who among the following who appointed the governor of the states in India? So ఒక రాష్ట్రానికి గవర్నర్ ని ఎవరు నియమిస్తారు? ఒక రాష్ట్రానికి గవర్నర్ ని ఎవరు నియమిస్తారు? త్వరగా. ప్రెసిడెంట్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ని నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. President of India. Yes. Next chance goes to D. 13, sir. 13. So question number 13. So how long the time taken to write Indian Constitution? 2 years, 11 months, 18 days. 2 years, 11 months, 18 days. Correct answer. Point goes to B. So last question in this program. So A. So what is the duration period of Vidhana Parishad member? State government లో విధాన సభ విధాన పరిషత్ అసెంబ్లీ కౌన్సిల్ ఉంది. సో కౌన్సిల్లో ఉన్న మెంబర్ యొక్క డ్యూరేషన్ ఎంత, పదవీ కాలం ఎంత? ఎమ్మెల్సీ అంటాం. ఎమ్మెల్సీ యొక్క పదవీ కాలం ఎంత? సో 5 years is wrong answer. Chance goes to D. So answer is 6 years. So 6 years duration. So point goes to D. So overall గా 3 rounds ని క్యాల్కులేట్ చేస్తే సో విన్నర్ ఈజ్ బేగులు. గట్టిగా చెప్పట్లు. మూడు రౌండ్లో కూడా .60 వచ్చారు. సో ఫైనలీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 3 రౌండ్స్ ఆఫ్ క్విజ్ మా బి టీం వాళ్ళైతే గెలిచేసినారు. వాళ్ళకంతా అందరూ కంగ్రాట్స్ చెప్పినారు. మా పిల్లలు అయితే చాలా డిసిప్లైన్డ్గా చాలా బాగా కోఆపరేట్ చేసి ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేసినారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ యొక్క అరేంజ్మెంట్స్ 1 డే ముందు నుంచే స్టార్ట్ చేసినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వేసిన డ్రాయింగ్స్ అన్నీ మా పిల్లలు వేసినవే. డ్రాయింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ అండ్ ఎస్సే రైటింగ్ ఇవన్నీ కండక్ట్ చేసినారు. బట్ ఈ వీడియోలో అయితే నేను జస్ట్ క్విజ్ కాంపిటీషన్ని మాత్రమే కవర్ చేసినాను. చాలా సూపర్గా ఉంది కదా మా క్విజ్ కాంపిటీషన్. పిల్లలు కూడా ఎంతో చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. లాస్ట్లో విన్నర్స్కి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసినాము. మరి ఎలా ఉందండి ఈ ప్రోగ్రామ్? నచ్చిందా మీకు? నచ్చుంటే కనుక ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ కూడా డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ everyone.